ప్రాసెస్‌లో ఉన్నాను. సుమా గారు లేకపోతే రాజీవ్ కళా గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్‌కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా? ఆహ్, ఎలా ఉండేది? ఎలా ఉండేది? ఇంతకన్నా బాగుండేదేమో. హ్మ్. ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. హ్మ్. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా! అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేం. ఇంతకన్నా దారుణంగా ఉండిండొచ్చు. ఇంతకన్నా చాలా బాగుండుండొచ్చు. 2 పాసిబిలిటీసే. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుమా కనకాల గారు నా లైఫ్‌లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు. రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడు చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడుది? వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి. ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడు. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ పుట్టలేదు ఇంకా యాక్చువల్లీ. సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో చిన్న సినిమానో పెద్ద సినిమా